విశాఖ జిల్లా భీమిలిలో ఈ నెల 27న వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు సీఎం వైఎస్ జగన్ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లను వైవి సుబ్బారెడ్డి, తలసిల రఘురాం, మంత్రి అమర్నాథ్ పరిశీలించారు. బహిరంగ సభలో కార్యకర్తలకు సీఎం జగన్ దిశానిర్దేశం చేస్తారని వైవి సుబ్బారెడ్డి చెప్పారు. భీమిలి సభతో పాటు రాష్ట్రంలో మరో 4 సభలను నిర్వహిస్తామన్నారు. రేపు 27వ తారీఖు 27వ తారీఖు మధ్యాహ్నం ఇక్కడ జరిగేదానికి అన్ని ఏర్పాట్లు జరిపించే కార్యక్రమం జరుగుతుంది. ఇందులో భాగంగా ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్న 34 నియోజకవర్గం నుంచి కనీసం అంటే నియోజకవర్గంలో వివిధ పదవుల్లో ఉన్నవాళ్ళు కానీ పార్టీ పదవుల్లో ఉన్నటువంటి కానీ అందరూ కూడా కనీసం ఒక్కో నియోజకవర్గాల్లో ఇంక్లూడింగ్ గృహ సారథులు, కార్యకర్తలు అందరూ కలుపుకొని ఒక్కో నియోజకవర్గానికి కనీసం 5,000 మంది ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా సుమారుగా 2 లక్షల మంది పాల్గొనే విధంగా ఈ సభకి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. సభ మధ్యాహ్నం 2 గంటలకు స్టార్ట్ అయ్యి సాయంకాలం 5 గంటలకి ముగిసే కార్యక్రమం చేస్తున్నాం. ఇది ఎన్నికల కార్యక్రమంలో భాగంగా చేస్తున్నాం కాబట్టి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంకా 3 నుంచి 4 సభలు జరిగేదానికి పార్టీ అధిష్టాన వర్గం నిర్ణయించడం జరిగింది. మొట్టమొదటిగా ఉత్తరాంధ్ర జిల్లాల ప్రచార కార్యక్రమం ఈ సభ ద్వారా భీమిలి నియోజకవర్గం నుంచి ప్రారంభించడం జరుగుతుంది. సమయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసేదానికి వివిధ కమిటీలను కూడా మా పార్టీ నాయకత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభ కోసం ప్రత్యేకంగా ఆ కమిటీ ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు, కమిటీ అధ్యక్షులు వాళ్ళ కార్యక్రమాలు కూడా అన్ని ఏర్పాటు చేసుకునేదానికి అంతా రంగం సిద్ధం చేసుకోవడం జరిగింది అని చెప్పి సందర్భంగా తెలియదు.